వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. తెలంగాణ వెబ్సైట్ 2026 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే కంపల్సరీగా వెళ్ళాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలోనే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు లేట్ చేస్తే కనుక వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అనేది క్లారిటీగా చెప్తాను. అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ ఏ డిస్ట్రిక్ట్లో ఏమున్నాయని చెప్తాను. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, కొందరు స్టూడెంట్స్కి హెల్ప్ లైన్ సెంటర్స్ కంపల్సరీగా హైదరాబాద్కే వెళ్ళాలి. ఎవరెవరు వెళ్ళాలనేది కూడా క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో అండ్ ప్రొఫైల్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ ఉన్నాయి. మీకు కంప్లీట్ అప్డేట్స్ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి. జాయిన్ అవ్వండి వెంటనే. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ఈ మెంటర్షిప్లోనే ఉంటుంది. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 1500 రూపీస్. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నట్టుగా మీకు అన్నీ కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైడెన్స్లో. అండ్ మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చేలా ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు రిజిస్ట్రేషన్ 19th స్టార్ట్ అవుతుంది. 19th స్టార్ట్ అయిన రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. చేస్తున్న టైంలోనే మీరు ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ వాళ్ళు తీసుకుంటారని కాదు. ఆ సర్టిఫికేట్స్ జస్ట్ వెరిఫై చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేస్తారు. వాటి కోసం మీరు వెళ్ళాలి. ఇక్కడ ప్రతి డిస్టిక్ సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క ప్లేసెస్ కొన్ని డిస్టిక్లో 2-3 కూడా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో చాలా ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం ఇచ్చారు, ఆదిలాబాద్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చారు, ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇందులో వెరిఫికేషన్ ఎప్పటి వరకు ఉంది చూడండి. నెంబర్ ఆఫ్ డేస్ 22 నుంచి 25 వరకు మాత్రమే ఉంది. అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఒక మేడ్చల్లో హెల్ప్ లైన్ సెంటర్ ఎన్ని డేస్ ఉంది చూడండి, 8 డేస్ ఉంది, 22 నుంచి 29 వరకు. మీరు రిజిస్ట్రేషన్ చేసి హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసే టైం వరకు, ఒకవేళ ఈ 25 వరకు ఉన్న డేట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీకు మళ్ళీ ఆదిలాబాద్ స్టూడెంట్స్ అయి ఉండి మీరు ఆదిలాబాద్లోనే చేయాలంటే కుదరదు. మీరు అప్పుడు నెక్స్ట్ ఇంకా ఇక్కడ నిర్మల్లో ఉన్నదో మంచిర్యాలలో ఉన్నదో హెల్ప్ లైన్ సెంటర్కి మీరు రావాల్సి ఉంటుంది. ఇక్కడ సెంటర్స్కి ప్రతిరోజు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉంటాయి. అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక స్లాట్ ఇస్తారు. ఈ ప్రతి హాఫ్ అన్ అవర్ స్లాట్లో లిమిటెడ్గా ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ స్టూడెంట్స్ కానీ ఇస్తారు. అలా అందరు స్టూడెంట్స్ కౌంట్ అయిపోయింది అనుకోండి, హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేయడంలో ఇది ఫుల్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని వేరే సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే వస్తుంది. హెల్ప్ లైన్ సెంటర్ ఇంకా డిస్ప్లే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ 19th రోజు స్టార్ట్ అవుతే 20 ఈ 2 డేస్లో మీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. కరెక్ట్గా కంప్లీట్ చేసుకోండి. అలా అని చెప్పి హరిగా 19, 20 అని చెప్పి మిస్టేక్స్కి మాత్రం చేయకండి. సో మరి అందరికీ హరిగా కావాలంటే లేదు. ఇక్కడ 8 డేస్ కంప్లీట్గా 22 నుంచి 29 వరకు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరూ కాస్త నెమ్మదిగా చేసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఎవరైతే 4 డేస్ మాత్రమే ఉందో వాళ్ళు మాత్రం ముందుగా కంప్లీట్ చేసుకుంటే బెస్ట్. 4 డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు మళ్ళీ అనవసరంగా వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి మీకు నియర్ బై ప్లేసెస్ కొన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. కాబట్టి మీకు టైం వేస్ట్ అవుతుంది. అలాగే అక్కడ సెంటర్కి వెళ్ళి చేయించడానికి మీరు మళ్ళీ హరిగా వెళ్ళాల్సి ఉంటుంది. కంపల్సరీ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పిన స్టూడెంట్స్ లిస్ట్లో మీకు కనుక స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయంటే, అంటే ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయంటే మాత్రం మీకు కామన్గా డిస్టిక్లలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్లో వెరిఫికేషన్ చేయరు. మీరు కంపల్సరీగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇచ్చిన డేట్లో 22 నుంచి 29 వరకు ఇచ్చిన టైమింగ్స్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీరు స్పోర్ట్స్ అయితే 22 నుంచి 24 వరకు, క్యాప్ అయినా 24, ఎన్సిసి అయితే 25 నుంచి 28,
పిహెచ్ అయితే 29th. ఈ డేట్లలో మాత్రమే మీకు వెరిఫికేషన్ ఉంటుంది. సపోజ్ మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, నేను 22nd రోజు వెళ్తాను అంటే చేయరు, 24th వెళ్తానంటే చేయరు, అలా అని చెప్పి 29th వెళ్తామంటే కూడా చేయరు. మీకు ఇక్కడ డేట్లు ఏ డేట్లు అయితే ఉందో ఆ సర్టిఫికేట్, కన్సర్న్ సర్టిఫికేట్ సంబంధించిన డేటు టైం స్లాట్లో మాత్రమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.